ఇవాళ ముఖ్యంగా ఒక ఇష్యూ మీద మాట్లాడదామని చెప్పి మీ అందరిని పిలవడం జరిగింది. అదేంటంటే ఇవాళ వికలాంగుల పెన్షన్లో మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని డాక్టర్స్ మేనేజ్ చేసి వికలాంగుల పెన్షన్ తీసుకున్నారు. దాని మీద నేను గవర్నమెంట్కి ఒక లెటర్ రాశాను. రాష్ట్రం మొత్తం చాలా మంది దొంగ సర్టిఫికేట్తో వికలాంగుల పెన్షన్ తీసుకున్నారు. ఒక్కొక్కరికి సుమారు 6,000 రూపాయలు పెన్షన్ తీసుకున్నారు. వాళ్ళు వికలాంగులు కాదు, బాగానే ఉన్నారు, కానీ డాక్టర్ మేనేజ్ చేసి గవర్నమెంట్ డబ్బులు తీసుకున్నారు. ఇది చాలా అన్యాయం అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాను. రాసేపటి 2 నెలల పైన అవుతుంది. తర్వాత ముఖ్యమంత్రి గారు దాని మీద వెరిఫికేషన్ పెట్టారు. తర్వాత ముఖ్యమంత్రి గారికి స్వయంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పటికీ ఇంకా పూర్తి అవ్వలేదు వెరిఫికేషన్. ఇప్పటికి 1,00,000 మంది తప్పుడు సర్టిఫికేట్ మీద వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నారని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంకా చేయవలసి ఉంది రాష్ట్రంలో అని.